గుడ్ మార్నింగ్. ఓకే, సో నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందు సార్ ముందు సో నేను మనం డిస్కస్ చేసుకున్నాం చూసావా కాన్సెప్ట్. అసలు మనం ఎస్ సార్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం, లేదా ఆ ఫార్ములా దేనికి యూజ్ అవుతుంది, ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. మనం ఏదైతే ఫార్ములా డిరైవ్ చేసామని ఎందుకు వాడుతున్నాం. హలో, అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేకి రాదు సార్. ఓకే. త్రివేణి ఆర్ నిఖిత, అంతే. మీరిద్దరు ఎవరండి? సరే, ఒక గివెన్ కర్వ్ కి లోకల్ మినిమం ఎక్కడ అటెండ్ అవుతుందో తెలుసుకోవడానికి ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు లోకల్ మినిమం అంటే పాయింట్ లోకల్ మినిమం అనొచ్చు మనం, ఇఫ్ y అనేది మినిమం వాల్యూ అయితే. అంతే కదా. ఇప్పుడు ఆ ఫార్ములా మనకి ఎందుకు అవసరం, మనకి ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఉన్నాయి కదా చేయడానికి, కనుక్కోవడానికి. అవి లేకున్నప్పుడు అది ఇది ఎందుకు లేకుండా అవుతుంది అసలు, ఇవి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎందుకు వాడట్లేదు మనం? అంటే పెద్ద కర్వ్స్ కి బిగ్. సో కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ 10 ప్లస్ 9 ఎక్స్ పవర్ 9 ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం సాల్వ్ చేయలేము. కాబట్టి మనం సాల్వ్ చేసింది ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్, అది 1 పారామీటర్ కర్వ్. ఎందుకు ఎక్స్ స్క్వేర్ అనేది జనరల్, కానీ రియల్ వరల్డ్లో 1 పారామీటరే ఉండదు, మనకి కొన్ని క్రోర్స్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఉండొచ్చు. అప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ వాడాలి. మనం కంపల్సరీ వాడాల్సింది ఏంటంటే ఒక అప్రాక్సిమేషన్ మెథడ్. సో ఆ మెథడ్ కూడా ఏంటిదంటే, ఫస్ట్ మనం ఒక ర్యాండమ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఈ పాయింట్ దగ్గర మినిమం అవుతుందేమో అని. అక్కడ నుంచి మన ఆన్సర్ ఏదైతే ఉంది, ఇక్కడ ఆన్సర్ 0 ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర వై మినిమం అవుతుంది. వై వాల్యూ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కర్వ్ 0. సో మనం ఒక ర్యాండమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనే వరకు రీచ్ అవ్వాలి స్టెప్ బై స్టెప్. దానికోసం మనం వాడుతున్నాం ఫార్ములా ఏంటిది, ఎక్స్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఎక్స్ ఓల్డ్. అంతేనా. ఇక్కడ ఎక్స్ ఓల్డ్ అని ఉంటుంది కదా, ఎక్స్ ఓల్డ్. ఎస్ సార్ ఓకే. సో ఇక్కడ మైనస్ ఎందుకు ఉంటుందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కర్వ్కి రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఇక్కడ ఉండాల్సిన ఆపరేటర్ వచ్చేసి మైనస్, రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ ఇలా ఉంది, 5 దగ్గర ఉన్నా, నేను ఎక్స్ న్యూని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం రాస్తాను, ఎక్స్ ఓల్డ్ మైనస్, ఇక్కడ ఓల్డ్ అంటే ఏంటిది, ఎక్స్ ఓల్డ్ 5 అని వచ్చిన 5. అందరు అటెంట్ కాన్సెప్ట్ చేయండి, ఓన్లీ త్రివేణికని కాదు, మిగతా త్రివేణి ఉంటుంది. ఎక్స్ ఓల్డ్ మైనస్, ఇప్పుడు ఇక్కడ స్లోప్ ఎట్ ఎక్స్ 5 అని వచ్చా. ఎస్ సార్ ఇప్పుడు ఒకవేళ స్లోప్ ఎట్ 5 అనేది 0.1 ఉంటే ఇది ఏమవుతుంది, 4.9, అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది వాల్యూ, అవునా. అదే ఒకవేళ స్లోప్ అనేది 10 అయితే అప్పుడు ఏమైంది వాల్యూ, -5. అంటే అప్పుడు ఏమవుతుంది, అది 0కి ప్రోగ్రెస్ అవ్వడమే కాదు, అది దాటేసి నెగిటివ్లో పడుతుంది. ఎస్ సార్ మరి మనకి ఇదా కావాల్సింది ఆన్సర్, నో 0 వరకే కదా పోవాల్సింది. ఎస్ సార్ మరి ఫార్ములా తప్పు కదా.
సార్. xold మైనస్ స్లోప్ ఎట్ సో xold. ఇప్పుడు ఇది ఫార్ములాలో మీకు అర్థమైందా లూప్ హోల్ ఏంటిదో? ఎస్ సార్ అర్థమైంది. ఒకవేళ స్లోప్ కనుక ఈ ఎక్స్ హోల్డ్ కంటే ఎక్కువ ఉంటే ఈ పాజిటివ్ ఉన్నది కాస్త నెగిటివ్ అయిపోతుంది. హర్షిత నువ్వు మ్యూట్ చేసుకో, నాయిస్ వస్తుంది నీ దగ్గర నుంచి. ఆన్సర్ ఇవ్వాలన్నప్పుడు అన్మ్యూట్ చేసి వచ్చేయచ్చు. సో దీనికి ఉన్న లూప్ హోల్ ఏంటిదంటే స్లోప్ ఒకవేళ బిగ్గర్ నెంబర్ అయితే ఈ 5 అనేది 0కి ప్రోగ్రెస్ అవ్వడమే కాదు, దాటేసి వెళ్ళి -5 దగ్గర పడుతుంది స్లోప్ 10 అయ్యేసరికి. మరి ఈ ఫార్ములాకి ఏం చేంజెస్ చేయొచ్చు సో దట్ చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ మాత్రమే అయ్యేలాగా చెప్పండి. ఏం చేయొచ్చు ఫార్ములాకి, ఏం చేంజ్ తీసుకొని రావచ్చు? సార్ ఎక్స్ 0 వరకు మాత్రమే పెట్టుకోవాలి సార్. అది ఎలా తెలియదు మనకి? నేను అంటున్నది ఇక్కడ 5 వచ్చింది, స్లోప్ 10 వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం x న్యూ వచ్చేసి ఏమవుతుంది? -5 అవుతుంది. మరి ఎట్లా ఇలా అయితే? ఒక్క నిమిషం. ఈ ఫార్ములాని చేంజ్ చేయాలి. సార్ అప్పుడు ఎక్స్ న్యూ మైనస్ ఎక్స్ ఓల్డ్ ఈక్వల్స్ టు స్లోప్ అట్ ఓల్డ్ వేసుకోవచ్చు కదండి సార్. x న్యూ మైనస్ ఎక్స్ ఓల్డ్ ఈక్వల్స్ టు స్లోప్ అట్ ఓల్డ్. ఎందుకు అసలు ఇది? నా క్వశ్చన్ చూడండి ఏంటిది. మన టార్గెట్ ఏంటిది? ఒక ర్యాండమ్ నెంబర్ దగ్గర మనం ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా ఇంక్రిమెంట్ స్టెప్స్ తోటి ఒక పాయింట్ని రీచ్ కావాలి. ఏంటిది ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ దగ్గర y మినిమం అయ్యేది. అంటే ఈ కేసులో ఎటు పోవాలి మనం? డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ మెల్లగా. ఎస్ సార్. అవును, ఎస్ సార్. మనం అనుకున్న ఫార్ములా ఇది. ఒకవేళ స్లోప్ 0.1 అయితే 5 - 0.1 4.9 వస్తుంది. అంటే ఏంటిది? లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్ వెళ్ళింది. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఏదో ఒక పాయింట్ దగ్గర 0కి రీచ్ అవుతుంది. అదే ఒకవేళ స్లోప్ 0.1 అంటే చిన్న నెంబర్ కాకుండా 0.1 ప్లస్లో 10 ఉంటే 5 - 10 ఏమవుతుంది? అప్పుడు -5 అవుతుంది. అంటే చిన్న చిన్న స్టెప్ కాదు, డైరెక్ట్ పెద్ద స్టెప్ వేసి -5కి వెళ్తుంది. ఏది? 0ని దాటి. రైట్? ఎస్ సార్. కానీ మన ఆన్సర్ ఏంటి? 0కి దగ్గరగానే పోవాలి. సో ఈ ఫార్ములాలో ఉన్న లూప్ హోల్ అర్థమైంది కదా. డైరెక్ట్ ఇక్కడ స్లోప్ని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ని దాటి ఇంకొక డైరెక్షన్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎట్లయితే 0ని దాటి -5లో పడింది. కాబట్టి ఫార్ములాకి మనం ఏం చేంజ్ తీసుకొని రావచ్చు సో దట్ నేను చెప్పిన ఇష్యూస్ రాకుండా. క్వశ్చన్ అర్థమైంది ఇప్పుడు? సార్ స్లోప్ 0 దగ్గర వర్క్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు క్లియర్గా, అర్థం కాదు. సార్ స్లోప్ 0 అయినప్పుడు మా వర్క్ కండిషన్ స్లోప్ 0 వరకు ఉండేటట్లు మాత్రమే తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు స్లోప్ అట్ ఎక్స్ ఓల్డ్ ఉంది కదండి సార్, అవును, అక్కడ కండిషన్ యాడ్ చేసుకోవాలి సార్. అట్ 0 వరకు మాత్రమే స్టాప్ చేసుకోవాలని. అది ఎట్లాగో స్టాప్ అవుతుంది. ఎందుకు? ఒకవేళ ఎక్స్ అనేది 0కి వెళ్తే మీరు ఎక్స్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎక్స్ హోల్డ్ ఏంటిది ఇప్పుడు ఇక్కడ? 0నా? అవును సార్. మైనస్ న్యూ 0. ఎక్స్ హోల్డ్ 0. స్లోప్ ఎట్ ఎక్స్ హోల్డ్ అంటే ఈ ఫంక్షన్కి స్లోప్ ఏంటిది? ఎక్స్ ఇప్పుడు 0 దగ్గర 0 ఉంది. కాబట్టి వన్స్ 0కి రీచ్ అయితే మరి అప్డేషన్స్ ఏమి ఉండవు. ఇంకా ఎప్పటికీ ఎక్స్ 0నే ఉంటుంది. అది ఈ ఫార్ములా టేక్ కేర్ చేస్తుంది. అంటే నేను అంటుంది ఏంటిదంటే మనం ఒక్కొక్క స్టెప్ తోటి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇది క్లియర్గా ఉంది. ఒక్కొక్క స్టెప్ తోటి x = 5 నుంచి x = 0 దగ్గరికి వెళ్ళాలి.
అంతేనా మన టార్గెట్? ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? ఒక ఎక్స్ పాయింట్ ని లోకల్ రీచ్ అవ్వాలి, మినిమం. సో దట్ లోకల్ మినిమం అయ్యేలాగా. స్లోప్ అనేది చిన్న వాల్యూ అయితే మనం అనుకుంటున్నట్టు 4.9, నెక్స్ట్ టైం 4.8, 4.7 అని చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మళ్ళీ జీరోని రీచ్ అవుతాం. అవునా? అవును సార్. అదే స్లోప్ అనేది చిన్న వాల్యూ కాకుండా ఒకవేళ పెద్ద వాల్యూ అవుతుంది, అంటే ఏంటిది ఇక్కడ 0.1 ప్లేస్లో 10, అప్పుడు ఏమైంది? 5 మైనస్ 10, అప్పుడు -5 వచ్చింది మనకి ఎక్స్ న్యూ. అంటే 4.9 వచ్చే ప్లేస్లో మనకి -5 వచ్చింది. -5 అంటే డైరెక్షన్ కరెక్టే, పోయింది లెఫ్ట్ సైడే, కానీ ఎంత దూరం పోయింది? మనకు కావాల్సిన ఆన్సర్ని దాటేసి వెళ్ళిపోయింది. హలో హలో సార్, ఐఎమ్ అఖిల సార్. అఖిల చెప్పకిల. సార్ నేను సిక్లో ఉన్నాను సార్, నాకు ఈరోజు లీవ్ కావాలా? ఓకే సార్, లీవ్ అంటే ఏంటంటే అర్థం కాదు, మీకు ప్రజెంట్ ఏమంటున్నారా? ఆహా, లేదు సార్, ఈరోజు హాలిడే పెడతారు అనుకున్నాను. జనరల్ క్లాస్కి అటెండ్ కావాలి. ఓకే, అటెండ్ అవ్వకు పర్లేదు, కానీ ఇక్కడ నాకు అటెండెన్స్ ఐడియా లేదు. ఓకే, నేను మేనేజర్కి మాట్లాడుతూ చెప్తాను అటెండెన్స్ ఏమయ్యాలని. నువ్వైతే లీవ్ తీసుకోవచ్చు. ఓకే. మీరు అంటుంది ఏంటి? ప్రజెంట్ ఓకే. టైం అంటారా? జనరల్గా మీరు లీవ్ అంటే ఏంటిది? అంటే ఈరోజు క్లాస్ అటెండ్ కాలేను అని చెప్తున్నా. కావకండి పర్లేదు, కానీ అటెండెన్స్ షీట్లో ప్రజెంట్ వేస్తారా జనరల్గా అయితే? అట్లేం లేదు సార్, నేను అట్లేం లేదు. అడుగుతున్నాను సార్. ఓకే పర్లేదు అమ్మా, ఇంకా పర్లేదు పర్లేదు. ఓకే సార్ ఎక్స్ ఓల్డ్ వాల్యూ ఎప్పుడు స్లోప్ అట్ ఎక్స్ ఓల్డ్ గ్రేటర్ దాన్ ఉండాలి సార్. అలా కండిషన్ తీసుకుందామంటున్నాం, ఎక్స్ కానీ ఓల్డ్ గ్రేటర్ దాన్ స్లోప్ అట్ ఎక్స్ ఓల్డ్ అంటే కానీ అప్పుడు సరిపోతుంది. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు కదా. స్లోప్ ఏదైనా ఉండొచ్చు వాల్యూ, అది ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది కదా. మనకి ఎప్పుడు x² అనేది ఫంక్షన్ ఉండదు కదా. ఇదొక ఎగ్జాంపుల్ కోసం మీకు ఈ ఫంక్షన్ చెప్తున్నాను నేను. కానీ ఒక ఫంక్షన్ ఇలా ఉండొచ్చు, ఇక్కడ స్లోప్ చిన్న వాల్యూ ఉంటుంది, అదే ఇట్లుండొచ్చు, ఇక్కడ మరీ హై వాల్యూ ఉంటుంది స్లోప్. సో మనం అలాంటి ఒక రూల్ పెట్టలేము కదా. ఉన్న స్లోప్ని వాడుకొని ఏదో ఒకటి చేయాలి తప్పితే కండిషన్స్ పెట్టలేము మనం, రైట్? బికాస్ మనకు ఫంక్షన్ తెలియదు కదా, ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నామని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి x² వాడుకున్నాం, ఇక్కడ ఓకే ఫంక్షన్ ఎలా ఉండొచ్చు. సో ఏం చేయొచ్చు? ఫార్ములాలో చేంజ్. సార్ f(x) ఓల్డ్ తీసుకోవచ్చా సార్? అంటే అంటే సార్ x new x ఓల్డ్ మైనస్ f(x ఓల్డ్) అట్లా తీసుకోకూడదా సార్? ఓకే, f(x) తీసుకుంటే ఏమవుతుందంటే మనం డైరెక్షన్ తెలియాలి ఫస్ట్, లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని. ఏదో ఒక ఎక్స్ ఇనిషియలైజ్ చేసుకున్నాక అది మనకి స్లోప్ మాత్రమే చెప్పగలుగుతుంది, కరెక్ట్ డైరెక్షన్ ఎటు వెళ్ళాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఎంత? పాజిటివ్ వాల్యూ, అవునా? హలో, సార్ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఎక్స్ ఓల్డ్ మైనస్ పాజిటివ్ వాల్యూ అంటే వాల్యూ తగ్గుతుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. అదే x ఈక్వల్స్ టు -5 పాయింట్ దగ్గర స్లోప్ నెగిటివ్. నెగిటివ్ వాల్యూకి మైనస్ ఆఫ్ మైనస్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి -5కి మనం రైట్ సైడ్ వెళ్తున్నాం, అవునా సౌజన్య? ఎస్ సార్. అదే మీరు f(x) వాల్యూ పెడితే ఇక్కడ స్లోప్ ప్లేస్లో 5కి అయినా పాజిటివ్ వాల్యూ, -5కి కూడా పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే f(x) రెండింటికి పాజిటివ్ వాల్యూ కదా. ఎస్ సార్. అప్పుడు x ఈక్వల్స్ టు 5 దగ్గర నువ్వు అన్నట్టు లెఫ్ట్కి రీచ్ అవ్వచ్చు, కానీ -5కి ఏమవుతుంది? పెట్టి చూడు, ఇక్కడ -5 మైనస్ ఆఫ్ స్లోప్ కాకుండా ఇప్పుడు f(x) వాల్యూ అంటున్నాం, ఇక్కడ f(x) వాల్యూ ఎంత? పాజిటివ్ అయినా. ఎస్ సార్. మరి పాజిటివ్ వాల్యూ పెడితే ఇక్కడ ఏమవుతుంది? -5 మైనస్ ఆఫ్ సమ్ పాజిటివ్ అంటే -5కి ఇంకా నెగిటివ్ యాడ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది? డైరెక్షన్ ఇంకింత లెఫ్ట్కి వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ f(x) వాల్యూ పెట్టచ్చు, స్లోపే పెట్టాలి, ఎందుకు? మనకి డైరెక్షన్ చెప్తుంది స్లోప్ యొక్క సైన్.
సౌజన్య ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎందుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టద్దు? డైరెక్షన్ మారిపోతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెడితే. స్లోపే మనకి కరెక్ట్ డైరెక్షన్ చెప్తారు. ఇది నిఖిత నీ క్లారిటీ వచ్చింది ఎందుకు పెట్టద్దు ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎస్ సార్. ఓకే, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, మీరు చెప్పాలి నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే. మీకు వెక్టార్ తెలుసా? తెలుసు. సో వెక్టార్కి ఒక 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఏంటిదో చెప్పండి. ఒకటి డైరెక్షన్, ఇంకొకటి మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ ఎటన్నా ఉండొచ్చు 360 డిగ్రీస్లో. మ్యాగ్నిట్యూడ్ ఏం చెప్తుంది? ఎంత లెంత్ అన్న డైరెక్షన్లో. ఇప్పుడు ఇది రెండు సేమ్ డైరెక్షన్, ఒకటి పెద్ద మ్యాగ్నిట్యూడ్, ఒకటి చిన్నది. ఇప్పుడు ఇక్కడ స్లోప్ అనేది మనకి ఏం చెప్తుంది? మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. దీని మెయిన్ టాస్క్, స్లోప్ యొక్క మెయిన్ టాస్క్ మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది సార్ డైరెక్షన్. డైరెక్షన్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎందుకు వాడద్దు మనం? ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తప్పుడు డైరెక్షన్ ఇస్తుంది మనకి -5 అయితే. అవునా త్రివేణి? అవును సార్. అదే స్లోప్ అయితే మనకి 2 కేసెస్లో డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్ చెప్తుంది. మనకి వస్తున్న లూప్ హోల్ దేని వల్ల? మ్యాగ్నిట్యూడ్ వల్ల. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఉన్న మ్యాగ్నిట్యూడ్ని తక్కువ చేయొచ్చు కదా, డైరెక్షన్ అంతే ఉంచి. అంటే ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఒక నెంబర్తోనే మల్టిప్లై చేయి దేన్ని? స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్. మనం వాడుతుంది స్లోపే కాబట్టి డైరెక్షన్లో మార్పు లేదు కదా ఈ ఫార్ములాలో. ఎస్ సార్. కానీ స్లోప్ ఒకవేళ 10 అయితే 10ని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయకుండా ఆల్ఫా తోటి మల్టిప్లై చేయండి. ఈ ఆల్ఫా ఏంటంటే చాలా చిన్న నెంబర్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 5 మైనస్ చాలా చిన్న నెంబర్ తోటి సబ్ట్రాక్ట్ అవుతుంది. 0.1. అప్పుడు ఏమవుతుంది? 4.9 వస్తుంది మన ఆన్సర్. ఏది? స్లోప్ 10 వచ్చినా కూడా. ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఎవరికైనా అర్థమైంది ఒక్కరికైనా ఏం చెప్తుంది? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్, కానీ ఒక్కరికి అర్థమైంది ఎవరికైనా. సరే అక్కడ ఆల్ఫా 0.01 ఎందుకు తీసుకోవాలి సార్? ఈ 0.0 ఎందుకు తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ని మారుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్లోప్ నేను డైరెక్షన్ కోసం వాడుతున్నాను. పాజిటివా నెగిటివా అని. సార్ అక్కడ ఆల్ఫా వాల్యూ 0.01 ఎందుకు తీసుకున్నారని. అదే స్లోప్ అనేది డైరెక్షన్ కోసం వాడుతున్నాం, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ మన కంట్రోల్లో లేదు. ఒకవేళ స్లోప్ 10 వస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ఆన్సర్ -5కి వెళ్ళిపోతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు అంటే ఏంటిది? ఒక పెద్ద జంప్ చేస్తుంది అది 5 నుంచి -5కి. మనకు కావాల్సింది ఏంటిది? చిన్న బేబీ స్టెప్, చిన్న జంప్ అంతే. ఆ చిన్న జంప్ కోసం ఇక్కడ ఉన్న స్లోప్ వాల్యూని తక్కువ చేయడానికి చాలా చిన్న నెంబర్ తోటి నేను మల్టిప్లై చేస్తున్నాను. ఇది 0.01 ఉండాల్సిన అవసరం లేదు, 0.1 తీసుకోవచ్చు, 0.001 తీసుకోవచ్చు, మన ఇష్టం. కానీ కావాల్సింది ఏంటంటే ఒక చిన్న నెంబర్ తోటి మల్టిప్లై చేసి ఉన్న స్లోప్ వాల్యూ యొక్క నంబర్ని తక్కువ చేయడం, అంటే మ్యాగ్నిట్యూడ్ని తక్కువ చేస్తున్నాం. అర్థమైంది? రియల్ లైఫ్లో ఆల్ఫాని ఎగ్జాక్ట్ ఒక నెంబర్ తోటి మనం తీసుకోము, అది ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. మీకు చెప్తూ ఉంటారు కదా ఊరికే 5 కోడర్స్ ఉంటారు, కానీ ఒక్కో కోడర్ ఒక్కో నెంబర్ తీసుకోవచ్చు. ఒకటి 0.01 తీసుకోవచ్చు, ఒకటి 0.1 తీసుకోవచ్చు, 0.001 తీసుకోవచ్చు, లేకపోతే 0.5 తీసుకోవచ్చు. బట్ సమ్ స్మాల్ నెంబర్. దేనికి? ఇలాంటి ఒక ఇష్యూ మనకి రాకుండా ఉండడానికి 5 నుంచి -5కి జంప్ అవ్వడం. ఇది అర్థమైంది? అర్థమైంది. నిఖిత? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, ఎవరన్నా ఉన్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని మళ్ళీ క్లియర్గా. ఇది అర్థం అవ్వకపోతే నిజంగా ఏం అర్థం కాదు, అందుకే అడుగుతున్నాను. హలో, ముందు అర్థమైంది? అర్థమైంది సార్. ఓకే, సౌజన్య. హలో,
సార్ ఇంకోసారి చెప్పండి సార్. ఈ ఫామ్లో ఇక్కడ దాకా అర్థమైంది. ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ హోల్డ్ మైనస్ స్లోప్ ఎట్ ఎక్స్ హోల్డ్ వరకు. ఎస్ సార్. ఇప్పుడు ఇది అర్థమైంది. ఓకే. x ఈక్వల్స్ టు -5 x ఈక్వల్ టు క్విక్గా ఆన్సర్ చేసుకుంటే సార్ అవసరం లేదు. అక్కడ 0.01 తీసుకున్నారు కదా, అక్కడ నుంచి చెప్పండి సార్. 0.01 ఇక్కడ ఆల్ఫా వాల్యూ. ఓకే. ఇప్పుడు ఎక్స్ సార్ అక్కడ ఆల్ఫానే పెట్టుకోవాలా సార్, వేరేది పెట్టుకోకూడదా? ఆల్ఫా అనుకో, బీటా అనుకో, గామా అనుకో, డెల్టా. పాయింట్ ఏంటిదంటే అక్కడ మనం ఒక చిన్న వాల్యూ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. ఏది మనకు వచ్చిన స్లోప్ని. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే మన స్లోప్ మీద డిపెండ్ అవుతుంది డైరెక్షన్ కోసం. లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా. ఇది నీకు క్లారిటీ వచ్చిందా? స్లోప్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నామని ఫార్ములాలు. ఎస్ సార్. సో డైరెక్షన్ తోటి మనకి ఇష్యూ పోయింది. ఎందుకు మనం వాడుతుంది స్లోప్ కాబట్టి. స్లోప్ పాజిటివ్ అయితే ఒక డైరెక్షన్కి వెళ్తుంది, స్లోప్ నెగిటివ్ అయితే ఒక డైరెక్షన్కి వెళ్తుంది. కానీ ఆ వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని వెళ్ళాలి అది జీరో దగ్గరికి. అలా కాకుండా పెద్ద స్టెప్ వేస్తే జీరో మనకు కావాల్సిన ఆన్సర్ని దాటేసి పోయి నెగిటివ్ యాక్సెస్లో పడుతుంది ఆన్సర్. ఇది క్లియర్ అవుతుంది. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములాలో మనం పెడితే ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు 5 మైనస్, ఒకవేళ 5 దగ్గర స్లోప్ 10 అవుతే ఆన్సర్ ఏంటి? -5, రైట్? మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? జీరోకి రీచ్ అవ్వడం. జీరోని దాటి నెగిటివ్కి వెళ్ళడం కాదు. ఇక్కడ ఉండాల్సిన వల్ల పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కూడా కాదు. కరెక్టే ఉంది 10 పాజిటివ్ వాల్యూ. కానీ అది చిన్న స్టెప్ తోటి సబ్ట్రాక్ట్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చేయొచ్చు? 5 మైనస్ 10తో డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయకుండా 10కి చిన్న నెంబర్ యాడ్ చేయి, వాల్యూని తక్కువ చేయదు. అప్పుడు ఏమవుతుంది? 5 మైనస్ 0.1 4.9 అవుతుంది. అంటే మనకు కావాల్సిన డైరెక్షన్కి వెళ్ళింది, కానీ డైరెక్ట్ బై -5కి దూకకుండా జస్ట్ చిన్న స్టెప్ తోటి 4.9కి రీచ్ అయింది. హలో, ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు ఆ చిన్న వాల్యూ ఏదైతే మల్టిప్లై చేస్తున్నానో దాన్ని ఆల్ఫా అనేసి మన ఉన్న ఫార్ములాని నేను చేంజ్ చేశాను. ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏ ఫంక్షన్ పెట్టి పనిచేస్తుంది? ఎక్స్ స్క్వేర్ అనే కాదు, డెరివేషన్ కోసం మీకు ఒక ఫంక్షన్ తీసుకొని నేను చెప్పా ఎక్స్ స్క్వేర్ అని. అర్థమైంది మీకు? అర్థమైంది సార్. ఓకే. ఎక్స్ స్క్వేర్ అనేది ఫంక్షన్. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.5 ఆర్ 0.1 తీసుకోండి. 5 స్టెప్స్ తర్వాత ఎక్స్ ఇనిషియలైజేషన్ కూడా చెప్తారు. ఫైవ్ స్టెప్స్ తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత? ఈ క్వశ్చన్ అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందే ఫస్ట్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ నేను ఏం రాసాను? ఎక్స్4 వాల్యూ ఎంత? త్రివేణి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ కనపట్టేదానితో అసలు ఏం అడుగుతున్నాను? నిఖిత సూపర్ సైలెంట్.
ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. లెర్నింగ్ రేట్ ఇందాక అన్నారు కదా 0.01 ఉండాలని. నేను మీకు చెప్తున్నా లెర్నింగ్ రేట్ 0.1 తీసుకోండి అని ఫిక్స్ చేస్తున్నాను లెర్నింగ్ రేట్ ఇంతే అని. ఇనిషియల్ వాల్యూ ఇక్కడ 5 తీసుకున్నాను కదా, 5 బదులు ఇనిషియల్ వాల్యూ నేను ఇప్పుడు 4 తీసుకుంటున్నాను. ఈ ఫార్ములాని 4 స్టెప్స్ అంటే 4 టైమ్స్ రన్ చేయండి, అంటే 4 టైమ్స్ ఎక్స్ని అప్డేట్ చేయండి. అప్పుడు x4 వాల్యూ వస్తుంది, అంతే కదా. x0 ఇనిషియల్ వాల్యూ, ఒక స్టెప్కి x1 వాల్యూ వస్తుంది, సెకండ్ స్టెప్కి x2, థర్డ్ స్టెప్కి x3, ఫోర్త్ స్టెప్కి x4. x4 వాల్యూ ఎంత యూజింగ్ ఈ ఫార్ములా. క్వశ్చన్ అర్థమైంది? ఎస్ సార్. ఓకే, ఇది సాల్వ్ చేయండి. ఫస్ట్ ఎవరు సాల్వ్ చేస్తే వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పండి. త్రీని సాల్వ్ చేస్తున్నావు చేస్తున్నాను సార్. నికితా? ట్రై మాధవి చేస్తున్నాను సార్. మాధవి జాయిన్ అయ్యి. మాధవి ట్రై చేస్తున్నాం సార్. డన్. అయిన వాళ్ళు చెప్పండి వెంటనే. ఒక్క స్టెప్ అని చేస్తారు ఎవరన్నా? ఎస్ సార్. ఎంత వచ్చింది వాల్యూ? 3.6 వచ్చింది సార్. 3.6. 0.1 లెర్నింగ్ రేట్ తోట. ఎస్ సార్. ఒకసారి చెప్పమ్మా ఫార్ములా. సార్ లాస్ట్ ఆన్సర్ 16.5 సార్. x1 వచ్చేసి సార్ x హోల్ మైనస్ ఓకే, x హోల్ ప్లేస్ లో నంబర్ చెప్పేసి డైరెక్ట్. x హోల్ ప్లేస్ లో 4 సార్. ఓకే, 4 మైనస్ 0.1. hmm. స్లోప్ అట్ హోల్ కూడా 4 కదా సార్. స్లోప్ ఎట్ 4 స్లోప్ కాదు. ఈ ఫంక్షన్ కి స్లోప్ ఏంటిది? y ఈక్వల్స్ x స్క్వేర్ కి సార్ 2 సార్. 2x. ఎస్.
సార్ సో సార్ ఓకే సార్ ఫస్ట్ మళ్ళీ చేస్తాను సార్. ఓకే ఫస్ట్ స్టెప్ ఎవరితో అయిపోతే చెప్పండి నాకు. సార్ 3.2 వస్తుంది. 3.8 సార్. 3.2 కరెక్ట్. ఓకే సార్. స్టెప్ చెప్పు త్రివేణి. అది 4 - 0.1 into 2 into 4 సార్. 4 - 0.1 into 8. 4 - 0.8 is equals to 3.2. ఇప్పుడు ఈ ఫంక్షన్కి మీకు తెలుసు ఎక్కడికి రీచ్ అయితే మినిమం పాయింట్, ఏ ఎక్స్ దగ్గర ఫంక్షన్ మినిమం. సార్ ఈ ఫంక్షన్ లోకల్ మినిమం ఏ పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఆరిజిన్ దగ్గర ఆరిజిన్ దగ్గర. సో 0.0. సో 4 నుంచి 3.2కి రీచ్ అయింది అంటే దీని అర్థం ఏంటి, ఆరిజిన్కి ప్రోగ్రెస్ అయినట్టే కదా పాయింట్. అవును సార్. ఇప్పుడు ఇక్కడ స్లోప్ అనేది కరెక్ట్ డైరెక్షన్ అయిపోయింది కదా, ప్లస్ చేయటం స్లోప్ అంటే. ఇప్పుడు మీరు 0.1 తోటి మల్టిప్లై చేయకపోతే ఏమవుతుంది చెప్పండి, 4 మైనస్ ఈ 8 అవుతుంది. 8 అవుతుంది. అప్పుడు అది -4 వస్తుంది ఆన్సర్. ఆ -4 అంటే ఏంటిది, ఆరిజిన్ దాటిపోయినట్టే కదా ఆన్సర్ని దాటి. అవును సార్. ఇప్పుడు ఆన్సర్ దాటద్దు అంటే ఇక్కడ మనం చేసిన స్టెప్ ఏంటిది, ఆ 8ని మొత్తం మనం సపరేట్ చేయకుండా దాని వాల్యూని తగ్గించినాం చిన్న స్టెప్ కోసం. ఎలా, 0.12. హలో త్రివేణి. సార్ వింటున్నాను సార్. అంతే కదా, ఇప్పుడు 8ని 0.1 తో మనం తగ్గించినాం కాబట్టి 0.8 అయింది. సో చిన్న బేబీ స్టెప్ తోటి మనం 3.2కి రీచ్ అయినాం. అందరికి క్లియర్ అయ్యింది ఇక్కడ ఏం జరిగిందని, ఎందుకు మనం 0.1 తోటి మల్టిప్లై చేస్తున్నాము. సార్ ఓకే నెక్స్ట్ స్టెప్ 2.56 వస్తుంది సార్. ఓకే నువ్వు డైరెక్ట్ లాస్ట్ ఆన్సర్ చెప్పేసి 3 ఎంత అనేది, మిగతా వాళ్ళు స్టెప్ 2 ఎవరిదైనా అయిపోతే వాళ్ళు చెప్పండి స్టెప్ 2 ఏంటి. నిఖిత స్టెప్ 1 అర్థమైంది. ఎస్ సార్. ఓకే స్టెప్ 2 అయిపోతే చెప్పు. ఎస్ సార్. మాధవి. చేస్తున్నాను సార్. ఓకే 2.4 సార్. ఏంటి దర్శిత. 2.4 సార్. 2.4 ఎస్ సార్. లేదు, ఏ స్టెప్ 2.4, సార్ ఏ స్టెప్ అంటున్నారు 2.4. x2 సార్. x2. ఎస్ సార్. త్రివేణి ఆన్సర్ ఎంత x2కి. 2.56 వచ్చింది సార్. 2.56 ఆన్సర్. 56. హర్షిత నువ్వు చేసిన స్టెప్ చెప్పు నాకు. x2 ఈక్వల్స్ టు x2 ఈక్వల్స్ టు ఇప్పుడు x1 అంటే x1 కదా సార్. అవును x ఓల్డ్ అంటే 3.2 పెట్టుకుంటాం సార్. ఓకే మైనస్ -0.1 సార్. ఓకే 2 into 4 సార్. 2 ఇంటూ ఎందుకు 4 ఇక్కడ. అన్న స్లోప్ అట్ x హోల్ కదా సార్. x ఓల్డ్ ఏంటిది ఇక్కడ. 2 into 3.2. ఎస్ సార్. 2 ఇంటూ 3.2. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు ఆన్సర్ ఎంత.
1.36 వచ్చింది సార్. మ్మ్. టూ పాయింట్ 56 సార్. ఎవరు చెప్పింది? అఖిల సార్. అంతే. 2.56 సార్ వచ్చింది. అవును 2.56. స్టెప్ 3 చేస్తున్నాం సార్. సార్ x3 వాల్యూ 2.448 వచ్చింది. 448 448 అంటున్నారు. కాదు 2.448 కాదన్న. కాదు. .048 సార్. అంతే 2.048. నాకు కూడా అదే వచ్చింది సార్. 2.048 వచ్చింది సార్ x3. పర్ఫెక్ట్ అనిత. స్టెప్ 4 స్టెప్ 4 అయిన వాళ్ళు చెప్పండి. సో స్టెప్ 3 వచ్చేసి నిఖిత అండ్ అనిత. సార్ ఇంకో పాయింట్ 1.6384 వచ్చింది సార్. ఇంకోటి 1.6384 సార్. 1.6384 అంటున్నారు. ఎస్ సార్. ఓకే, ఇది చెప్పింది ఎవరు? అఖిల అండ్ ఆర్షియా. అర్షియా సార్. అర్షియా పర్ఫెక్ట్. అంతే. స్టెప్ 4 వచ్చేసి 1.6384. పర్ఫెక్ట్. త్రివేణి స్టెప్స్ ఇంతే వచ్చాయా సార్ కూడా? సేమ్ ఆన్సర్ సార్. ఏంటి అనిత? సేమ్ ఆన్సర్. ఓకే నాకు ఆన్సరే వచ్చింది సార్. పర్ఫెక్ట్. త్రివేణి సార్ చూసారా? అంటే స్టెప్ 3 స్టెప్ 4 ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయి. సార్ నాకు స్టెప్ 3 స్టెప్ 4 రాలేదు. స్టెప్ 3 వస్తే కదా సార్ స్టెప్ 4 వచ్చాయి. ఇది రాంగ్ వచ్చింది చూస్తున్నాను సార్. స్టెప్ 3 ఓకే. మాధవి క్లాస్ ఫాలో అయ్యావు? ట్రై చేస్తాను. ఎస్ సార్. ఓకే. కాన్సెప్ట్ అర్థమైంది బేసిక్? అర్థమైంది సార్. ఓకే. స్టెప్ 1 స్టెప్ 2లో ఏదైనా స్టెప్ 1 వచ్చిందా నీకు? 3.2 వచ్చింది సార్. ఓకే. స్టెప్ 2 నెక్స్ట్ ట్రై చేస్తుంటే కొంచెం మిస్టేక్ వస్తుంది. ఓకే. మాధవి స్టెప్ 2, త్రివేణి స్టెప్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మీ ఇద్దరు ఎవరు లేకపోతే వాళ్ళు చెప్పండి. డెసిమల్స్ కాబట్టి క్యాల్కులేటర్స్ కూడా యూజ్ చేయండి. సార్ వచ్చింది సార్. ఓకే 2.048 వచ్చింది సార్. ఓకే. సరే మాధవి, త్రివేణి అయితే నువ్వు స్టెప్ 4, మాధవి నెక్స్ట్ స్టెప్స్కి ట్రై చేయండి తర్వాత.
ఓకే సార్. ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను, ఆల్ఫా అనేది దీనికన్నా నేను ఒకవేళ x ఈక్వల్స్ టు 5, ఇది ఆరిజిన్, x ఈక్వల్స్ టు -5 అయితే ఆన్సర్ అనేది 0కి ప్రోగ్రెస్ అవ్వాలి బేబీ స్టెప్స్ ద్వారా, కానీ డైరెక్ట్ బై జంప్ అవ్వద్దు అని. దీనికోసమే కదా నేను ఆల్ఫాని తీసుకొచ్చాను. ఏది స్లోప్తోనే మల్టిప్లై చేసి స్లోప్ వాల్యూని కొంచెం తగ్గిద్దాం మ్యాగ్నిట్యూడ్ని. ఈ ఆల్ఫాని లెర్నింగ్ రేట్ ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఆల్ఫాని తీసుకొని రావడం వల్ల నేను కంపల్సరీ చెప్పచ్చా మనం ఆరిజిన్ దాటిపోదు ఆన్సర్ అని ఎన్ని స్టెప్స్ చేసినా కూడా? ఇప్పుడు మీరు 4 స్టెప్స్ చేస్తారు పైన ప్రాబ్లంకి. సే ఇట్లా ఎన్నో స్టెప్స్ చేస్తున్నారు మీరు, సే 100 స్టెప్స్ చేస్తున్నారు ఇటు 0కి రీచ్ అవ్వడానికి. మనం కంపల్సరీ చెప్పగలుగుతామా ఆల్ఫాని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఎప్పుడు కూడా 0ని దాటిపోదు అని? ఎస్ సార్. చెప్పచ్చా అలా కంపల్సరీ పోదు అని? చెప్పచ్చు సార్. ఓకే, ఎందుకు చెప్పచ్చు? ఎందుకు చెప్పచ్చు రీజన్? చాలా చిన్న వాల్యూతోనే మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా సార్. చాలా చిన్న వాల్యూతోనే మనం అప్గ్రేడ్ చేస్తున్నాం, చిన్న చిన్న వాల్యూస్ ఎస్ తోటి. సార్. అయితే మనకి చిన్న కేసెస్ అరేజ్ అవ్వచ్చు. ఎలా అంటే x ఈక్వల్స్ టు 0.01 దగ్గర ఉందనుకుందాం. అంటే ఏంటిది? జస్ట్ చాలా చిన్న చేంజ్. ఇంకా నెక్స్ట్ x ఈక్వల్ టు 0కి పోవాలంటే జస్ట్ ఇంకొక స్టెప్లో వెళ్ళిపోద్ది. కానీ స్లోప్ sir. కూడా మనకి చిన్న వాల్యూ వచ్చింది అనుకుందాం. 0.2 చిన్న వాల్యూ అయింది. ఎస్ సార్. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 0 అని దాటే ఛాన్స్ ఉంది. అవును సార్. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ కేసులో ఏంటిదంటే హెవీగా వెళ్ళిపోయి దాటుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, మళ్ళీ చిన్నగా దాటినా కూడా ఇక్కడ చుట్టుపక్కలనే ఉంటుంది 0కి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ 0కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు అర్థమైంది? ఎస్ సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నగా పాస్ అవుతూ వెళ్ళిపోవచ్చు. ఏది ఓకే. ఆల్ఫా అనేది 0.01 అయితే అంటే కంపల్సరీ మనం ఇది దాటదు అని చెప్పడానికి లేదు. అదే ఇట్లా ఆల్ఫా రేట్ మనం 0.01 అని తీసుకోకపోతే అది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి చిన్న జంప్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడికి ఇట్లా జంప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇట్లా జంప్ అయ్యి అసలు ఆర్జిన్కి పోకుండా ఎటెటో వెళ్ళిపోవచ్చు. ఆ పాయింట్ కేవలం స్లోప్స్ మీదనే డిపెండ్ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇది మనకు కర్వ్ x ఈక్వల్స్ టు 5 అంటే ఈ పాయింట్. నేను ఇక్కడికి జారాలనుకుంటున్నా. చిన్న చిన్న స్టెప్స్ తోటి వెళ్తే ఎప్పటికప్పుడు రీచ్ అవుతాం మనం ఈ పాయింట్కి. అది ఆల్ఫా లెర్నింగ్ రేట్ ఆల్ఫాని యూజ్ చేస్తే చిన్న చిన్న స్టెప్స్. అది ఇది యూజ్ చేయకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ జంప్ ఇక్కడికి రావచ్చు. మళ్ళీ ఇటు పోవాలని చెప్పి మళ్ళీ పెద్ద జంప్, మళ్ళీ ఇటు, మళ్ళీ ఇది ఇటు. 0కి పోకుంటే పెద్ద పెద్ద జంప్స్ అవుతుంటాయి అన్నీ. కానీ మనకు కావాల్సింది ఏంటి? కిందికి రీచ్ అవ్వడం. సో చిన్న చిన్న స్టెప్స్తో రీచ్ అవ్వచ్చు. ఇక్కడ దగ్గరికి వచ్చినాక సడన్గా తెలియకుండా దూకొచ్చు ఆ నంబర్స్ తోటి. కానీ ఇక్కడికి వచ్చిందంటే ఏంటి దాన్ని అర్థం? మళ్ళీ ఇక్కడ చూడ పైకి దూకుతుందని కాదు. ఎందుకు పైకి దూకాలి అంటే ఆల్ఫా లేకపోతేనే కదా ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటుంది. ఆల్ఫా ఉన్నప్పుడల్లా మనకి తీసుకునేది ఏంటి? చిన్న స్టెప్సే. సో ఇక్కడికి దూకినా కూడా చిన్న చిన్న స్టెప్స్ కాబట్టి మళ్ళీ రైట్ సైడ్ ఆరిజిన్కే మూవ్ అవుతుంది. ఆల్ఫా ఉంటే ప్రతి అప్డేట్ స్లైట్ అప్డేట్, చిన్న అప్డేట్ అది. సో అది పొరపాటున నెగిటివ్ సైడ్ దూకినా కూడా ఎంతో దూరంలో దూకాలి, చాలా చిన్నగా దూకుద్ది. అక్కడ నుంచి మళ్ళీ ఆరిజిన్కి మూవ్ అవ్వచ్చు కూడా చిన్నది. సో ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆల్ఫా రేట్ ఉండాలి మనకి లెర్నింగ్ రేట్ అనేది. సో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ సాల్వ్ చేస్తారు కాబట్టి ఇది క్లియర్గా ఉంటుంది ఇంటిదైనా. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది ఫైనల్ టైం రిపిటేషన్. మళ్ళీ ఇంకోసారి రిపిటేషన్ ఉంటుంది కాన్సెప్ట్. ఎందుకంటే గ్రేడియంట్ డీసెంట్ అనేది హార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకేనా?
నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను సారీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను దీన్ని ఎక్స్ స్క్వేర్ లాగా తీసుకున్నా, కానీ రియల్ వరల్డ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ ఫంక్షన్ అన్న ఉండొచ్చు. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని ఉండొచ్చు, లేదా సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అని ఉండొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ పాలినామియల్ ఫంక్షన్ ఎక్స్ పవర్ 10 9x పవర్ 9, దీని ఇష్టం ఏ ఫంక్షన్ ఉండొచ్చు. క్లియర్? ఫార్ములా డెరివేషన్ కోసం నేను చెప్తున్న మెథడ్ ఇంటర్నల్గా ఏమవుతుందో తెలుసుకోవడానికి నేను ఒక ఫంక్షన్ని తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ అని. ఎక్స్ స్క్వేర్ అనే సింపుల్ ఫంక్షన్ కాబట్టి నేను గ్రాఫ్లో మీకు రిప్రజెంట్ చేయగలుగుతున్నాను ఇట్లా y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. మీరు ఈ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేయగలుగుతారా? సెకండ్ ఇది థర్డ్ ఇది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ లేదా సైన్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ స్క్వేర్ tan ఎక్స్ స్క్వేర్ రియల్ వరల్డ్. సో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది మీ దగ్గర. ఏది? ఫంక్షన్ 2కి ఉన్న ఫంక్షన్ 3కి. అవునా? ఎస్ సార్. సో ఇప్పటికీ సింపుల్ ఫంక్షన్ కాబట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది. మీరు చూసి చెప్పగలుగుతారు లెఫ్ట్కి మూవ్ కావాలా రైట్కి మూవ్ కావాలా అని, బికాస్ ఈ ఫంక్షన్ సింపుల్. మరి వాట్ అబౌట్ ఫంక్షన్ 2 ఫంక్షన్ 3 మీరు చెప్పగలుగుతారా సింపుల్గా ఏ డైరెక్షన్కి మూవ్ అవ్వాలి అని ఒక పాయింట్ తీసుకుంటే? నో సార్. సో అక్కడ ఏం యూజ్ అవుతుంది మనకి డైరెక్షన్ తెలియాలి అంటే? ఫార్ములా సార్. ఒక్క సెకండ్ ఏంటన్నా ఇది నాకు కావాలా ఇప్పుడు బయట మౌజ్ ఏదైనా తీసుకోవాలా మరి నేను? ఓకే, నేను రోజు ఇదే వాడుతున్నా కావచ్చు అనుకోండి. ఇది వాడుతున్నాను. ఓకే, హలో హలో. చెప్పండి సో సార్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతుందో y ఈక్వల్స్ ఎక్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే x ఈక్వల్స్ టు 5 అని మన ఆన్సర్ మనకి తెలిసి ఫంక్షన్కి 0 దగ్గర అవుతుంది అని. సో సింపుల్గా చెప్పగలుగుతున్నాం మనం డైరెక్షన్ ఏంటిది మూవ్ అవ్వాల్సింది లెఫ్ట్ సైడ్ అని. అదే x ఈక్వల్స్ టు -5 అయితే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. మనకి ఫంక్షన్ 2కి కానీ ఫంక్షన్ 3కి కానీ ఆన్సర్ తెలుసా మనకి ఏ పాయింట్ దగ్గర అవుతుంది లోకల్ మినిమం అని? తెలియదు. గ్రాఫ్ రిప్రజెంటేషన్ తెలుసా మనకి? తెలియదు. సో అన్ని ఫంక్షన్స్కి యూజ్ అయ్యే ఒక ఆల్గరిథం ఒక ఫార్ములా కోసం మనం చేస్తుంది ఇదంతా. మనకి తెలుసు ఏంటిది x0 ఏదైతే ఉంటుందో సమ్ ర్యాండమ్ వాల్యూ తీసుకుంటామని. ఏది ఇందాక ఎగ్జాంపుల్లో మీకు 4 అని ఇచ్చాను, అవునా? ఇనిషియలైజేషన్ 4 నుంచి స్టార్ట్ చేయండి అని అందరికి. అట్లా x0 k అని చెప్పేసి ఇస్తాను నేను. x1 కనుక్కోండి అంటే అప్డేటెడ్ అంటే ఏంటిది ఉన్న x0కే కదా మీరు చేంజెస్ చేసేది, కాబట్టి ఫస్ట్ x0 రాస్తారు. ఇప్పుడు ఈ x0కి ఏ డైరెక్షన్కి వెళ్తే కరెక్ట్ అప్డేట్ అవుతుందో తెలియాలంటే మీరు డిపెండ్ అయితే దేనిపైన డిపెండ్ అవుతారు? స్లోప్. స్లోప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పైన లేకపోతే స్లోప్ యొక్క డైరెక్షన్ పైన? డైరెక్షన్ పైన. ఎందుకు? ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మీరు స్లోప్ చూస్తే మూవ్ అవ్వాల్సింది లెఫ్ట్కి కానీ స్లోప్ ఉన్నది పాజిటివ్కి. ఇక్కడ మూవ్ అవ్వాల్సింది రైట్కి, స్లోప్ ఉంది నెగిటివ్. అంటే మనకి స్లోప్తో తెలుస్తుంది ఒక పాయింట్ దగ్గర స్లోప్ పాజిటివ్ ఉంది అంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనే లోకల్ మినిమం అటెండ్ అవుతామని. అలాగే ఒక పాయింట్ దగ్గర స్లోప్ నెగిటివ్ ఉంటే రైట్ సైడ్ పోతేనే లోకల్ మినిమం అటెండ్ అవుతామని. సో నాకు డైరెక్షన్కి హెల్ప్ అవుతుంది స్లోప్. అది కూడా ఏ పాయింట్ దగ్గర స్లోప్ ఈ స్టెప్లో
ఎక్స్ ఓల్డ్ సార్. ఎక్స్ నాట్. కానీ మనకి ఇక్కడ 2 కేసెస్. ఒకటి ఎక్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, ఎక్స్ అనేది నెగిటివ్ ఉండొచ్చు. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఈ కేసులో పాజిటివ్ స్లోపే కదా. సారీ, ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, ఎక్స్ నెగిటివ్ కాదు. స్లోప్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, స్లోప్ అనేది నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు స్లోప్ పాజిటివ్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఉంది కర్వ్, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది -2 కానీ దీని స్లోప్ -2 దగ్గర నెగిటివ్ దీని స్లోప్ పాజిటివ్ కదా. పాజిటివ్ సార్. ఇప్పుడు కరెక్ట్. ఇది కర్వ్, ఇది -2x వాల్యూ. ఇక్కడ నేను డ్రా చేస్తున్న టాంజెంట్. ఇప్పుడు దీని స్లోప్ ఏంటిది? జీరోనా సార్? 1. వావ్, పాజిటివ్ నెగిటివ్ అని. ఇది కర్వ్ x = -2, ఇది x = -5, ఇది -2 దగ్గర స్లోప్ పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్. ఇది పాజిటివ్. ఎందుకు? లైన్ అనేది అప్వర్డ్ లో వెళ్తుంది. క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 3 లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది చేస్తున్న యాంగిల్ అక్యూట్ యాంగిల్, పాజిటివ్. -5 దగ్గర స్లోప్ నెగిటివ్. త్రివేణి, ఇది క్లారిటీ ఉందా? ఉంది సార్. ఇందాక మిస్టేక్గా చెప్పావా లేదా నేను కాన్సెప్ట్ అయ్యా తెలియట్లేదా త్రివేణి? -2 దగ్గర స్లోప్ ఎందుకు పాజిటివ్ ఉంది చెప్పు. సార్ నార్మల్గా ఆ క్వాడ్రెంట్ లో నెగిటివ్ వస్తుంది కదండి సార్ స్లో వాల్యూ. ఇక్కడ యాంగిల్ క్వాడ్రెంట్ చూసుకోవాలి. లైన్ ఏ క్వాడ్రెంట్ ఉందో, లైన్ ఉంది ఇలా అయినా చేస్తుంది క్వాడ్రెంట్ యాంగిల్ 90 కంటే తక్కువ. ఇట గ్రాఫ్ లో లైన్ ఎక్కడుంది అని కాదు, ఆ లైన్ చేస్తున్న యాంగిల్ ఏ క్వాడ్రెంట్ ఉంది అనేది మ్యాటర్. ఓకే అర్థమైంది? అర్థమైంది. సో లైన్ ఇలా ఉంది అంటే దాన్ని అది ఎక్స్ యాక్సిస్ తోటి 90 చేస్తుంది. అది ఏ క్వాడ్రెంట్ ఉన్నా మనకి ఒకటే. స్లోప్ ఆఫ్ ది లైన్ సేమ్. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ తో చేస్తున్న యాంగిల్ 90 కంటే తక్కువ, tan θ పాజిటివ్ ఉంటుంది. లైన్ ఇలా ఉంది అంటే అది ఈ క్వాడ్రెంట్ లో ఉన్నా అంటే ఎక్కడున్నా కూడా నెగిటివ్ స్లోప్ అని ఉంటుంది. స్లోప్ గురించి క్లారిటీ ఉందా నిఖిత, హిందూ, మాధవి? ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదు కదా ఇక్కడ? నో సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 కేసెస్ రేజ్ అవుతుంది. ఒకటి ఏంటిది? x0 దగ్గర స్లోప్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, రైట్? పాజిటివ్ స్లోప్ అంటే ఇప్పుడు x = 5 కేసు పాజిటివ్ స్లోప్ కి సంబంధించిందే కదా. x0 5 అనుకుందాం. స్లోప్ ఎట్ x0 కూడా పాజిటివ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏ ఆపరేటర్ పెడితే మనకు కావాల్సిన వాల్యూ 0కి రీచ్ అవుతాం? నెగిటివ్ ఆపరేటర్. అంతేనా? మైనస్. ఇంకొక కేసు స్లోప్ నెగిటివ్ అయ్యే కేసు. స్లోప్ నెగిటివ్ అంటే x0 ఎంత ఇక్కడ? ఒకటి నెగిటివ్ అయ్యే కేసు తీసుకుందాం. x0 -5 దగ్గర స్లోప్ నెగిటివ్ అయ్యే కదా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది x వాల్యూ నెగిటివ్ అయ్యే కేసు తీసుకుంటలేను నేను. స్లోప్ వాల్యూ ఏ x దగ్గర నెగిటివ్ అవుతుందో ఆ పాయింట్ని తీసుకుంటున్నాం. సో నా యొక్క ఇంటెన్షన్ x -5 తీసుకోవడం కాదు. -5 దగ్గర స్లోప్ నెగిటివ్ కాబట్టి నేను పాయింట్ తీసుకుంటున్నాను. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర స్లోప్ నెగిటివ్ స్లోప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏ పారామీటర్ పెడితే నాకు వాల్యూ అనేది రైట్ సైడ్ పోద్ది. రైట్ సైడ్ అంటే ఏముండాలి ఇక్కడ? ఎగ్జాంపుల్ చెప్పండి అప్డేట్ అయినాక.
-5.1 ఉండాలా, -4.9 ఉండాలి? -4.9 ఉన్నాయి. -4.9 ఉండాలి. ఇక్కడ -5 ఉంది, ఇది నెగిటివ్ వాల్యూ. ఇక్కడ ఏ ఆపరేటర్ పెడితే మనకి తక్కువ ఛాన్స్ ఉంటుంది? మైనస్. సో మనకి పాజిటివ్ స్లోప్ అయినా నెగిటివ్ స్లోప్ అయినా పెడుతున్న ఆపరేటర్ సేమ్. ఇది ఫంక్షన్ మీద డిపెండ్ అవుతలేదు, ఆపరేటర్ స్లోప్ మీద కూడా డిపెండ్ అవుతలేదు. సో ఫార్ములా వచ్చేసి ఏంటిది? x1 = x0. ఇది -6, అది ఏ స్లోప్ అయినా. లోపల కూడా ఏంటిది? మనం పాజిటివ్ నెగిటివ్ స్లోప్ మీద డిపెండెంట్. అక్కడ ఏం రాస్తాం? సింపుల్గా స్లోప్ ఎట్ x0, అంతేనా? దీనివల్ల ఉన్న ఒకే ఒక్క ఇష్యూ ఏంటిది అంటే x = 5 ఇక్కడ 0 అయితే చిన్న అప్డేట్ కాకుండా, ఇట్లా వేవ్ స్టెప్స్ అప్డేట్ కాకుండా డైరెక్ట్గా పోయి దొరుకుతుంది ఇక్కడ. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. మనం లెఫ్ట్ సైడ్ పోవడానికి యూజ్ అవుతున్న పారామీటర్ ఏంటిది ఫార్ములాలో చెప్పండి? ఈ ఫార్ములా మొత్తంలో లెఫ్ట్ సైడే పోవాలి నువ్వు అని చెప్తున్నది ఏంటిది దీంట్లో? స్లోప్, అంతేనా? ఇప్పుడు x1 అనేది మన న్యూ వాల్యూ, x0 అనేది మనకి చెప్పదు లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో. ఈ మైనస్ కూడా మనం ఫిక్స్ చేసినాం. స్లోప్ పాజిటివ్ అయితే లెఫ్ట్ వెళ్తాం, స్లోప్ నెగిటివ్ అయితే రైట్ వెళ్తాం. ఎందుకు? స్లోప్ పాజిటివ్ అయితే ఈ వాల్యూ అంతా నెగిటివ్ వాల్యూ. ఏ వాల్యూకైనా నెగిటివ్ వాల్యూని యాడ్ చేస్తున్నాము అంటే అది లెఫ్ట్ సైడ్ పోతుంది. అదే స్లోప్ నెగిటివ్ అనుకో, మైనస్ కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ అంతా ఏమవుతుంది? మళ్ళీ పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూకైనా నువ్వు పాజిటివ్ యాడ్ చేస్తున్నావు అంటే అది రైట్ సైడ్ పోతుంది. ఇది క్లియరా? కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అని ఇలా చెప్తున్న పారామీటర్ అంటే చెప్తుంది ఏంటిది? స్లోపే కదా, అంతేనా? మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్పకపోతే నాకు అర్థమవుతుందో తెలియదు. సో దీంట్లో పారామీటర్ ఏంటిది? ఏ డైరెక్షన్లో పోవాలో నిర్ణయిస్తుంది స్లోప్ ఎట్ x0 అనేది. కానీ అది ఎంత దూరం పోవాలో అనేది మనం కంట్రోల్ చేయట్లేదు కాబట్టి ఎంతో దూరం పోవచ్చు, మన ఆన్సర్ని దాటేసి. అది చిన్న చిన్న స్టెప్స్ పోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆల్ఫా తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఫార్ములా, ఇది x² కి సంబంధించింది కాదు. ఇది మీరు దీంట్లో ఏ ఫంక్షన్ అయినా పెట్టచ్చు. ఇందాక మీకు క్వశ్చన్ ఇచ్చిన x = 4 నుంచి ఇన్స్లైజ్ చేయండి అని. ఇది 4 ఎందుకు చేయాలి? ఏమైనా రీజన్ ఉందా 4 చేయాలి అని? లేదు, నువ్వు ఏ నెంబర్ నుంచి అయినా ఇన్స్లైజ్ చేసుకో. 4లో ఇన్స్లైజ్ చేస్తే 10 స్టెప్స్లో ఆన్సర్ రావచ్చు నీకు. 40 దగ్గర ఇన్స్లైజ్ చేస్తే ఒక 100 స్టెప్స్లో ఆన్సర్ రావచ్చు. కానీ ఆన్సర్ రావడం మాత్రం పక్కా. మీరు ఏ నెంబర్ తీసుకుంటే ఆన్సర్కి రీచ్ అవుతారో మీకు తెలియదు, ఎందుకు? మీకు ఆన్సర్ ముందే తెలియదు కదా. మన కేసులో x²కి తెలుసు 0 దగ్గర లోకల్ మినిమం అని. కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం ఏంటిది? 4కి అయితే తక్కువ స్టెప్స్లో అయిపోతుంది, 40కి అయితే ఎక్కువ స్టెప్స్లో అయిపోతుంది. కానీ ఫంక్షన్కి మీరు చెప్పగలుగుతారా ఏ పాయింట్ దగ్గర లోకల్ మినిమం ఉందో? చెప్పలేరు. అప్పుడు ఈ వాల్యూ తోటి ఇన్స్లైజ్ చేస్తే త్వరగా అయిపోతుందని చెప్పగలుగుతారా మీరు ఏదైనా వాల్యూ? కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? x0 అనేది సమ్ ర్యాండమ్ నోటికి వచ్చిన వాల్యూ తీసుకోవడం. ఇంకా మీ దగ్గర కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంది, అది sin x, cos x, tan x మొత్తం ఏదో కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంది. చిన్న ఇన్స్లైజ్ చేసుకుంటున్నారు x0 = 100 అని. ఒక ఆల్ఫా లెర్నింగ్ రేట్ కూడా పెట్టుకుంటున్నారు 0.01 అని లేదా 0.1 అని. ఇక స్టార్ట్ చేస్తారు స్టెప్స్ వేయడం. ఒక్కొక్క స్టెప్కి ఈ x0 అనేది పెరగచ్చు తగ్గచ్చు ఆన్సర్ బట్టి. ఒకవేళ ఫంక్షన్కి లోకల్ మినిమం 1000 దాకా, 1000కి లోకల్ మినిమం అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది? స్టెప్స్ పెరుగుతున్న కొద్దీ ఈ 100 కాస్త 1000 దగ్గరికి రీచ్ అవుతూ పోతుంటుంది. 100, 200 అనుకుంటా. ఎందుకు? మనకి రీచ్ అవ్వడం ఈ పాయింట్కి ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది కాన్సెప్ట్ ఏంటిది అనేది గ్రేడియంట్? ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కాన్సెప్ట్లో? ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి. మన ఫార్ములా ఏంటిది ఇప్పుడు? x μ =
ఎక్స్ ఓల్డ్ మైనస్ Solve ఆల్ఫా ఇంటూ alpha in స్లోప్ ఎట్ slope at ఎక్స్ నాట్. ఇప్పుడు ఆల్ఫా అనేది 0.01 తీసుకున్నా కదా అని కంపల్సరీ మనం చెప్పలేము కదా ఆరిజిన్ దాటేసిపోదు అని. పోయే ఛాన్సెస్ sir. కూడా ఉంటాయి, కానీ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆరిజిన్ కూడా వచ్చేస్తుంది క్విక్గా. ఎందుకు? ఆల్ఫా అనేది మనం లెర్నింగ్ రేట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఆరిజిన్ దాటిపోయినా కూడా పెద్ద స్టెప్ తో పోదు అది. ఇది ఎందుకు ప్రతి స్టెప్లో వేసేది బేబీ స్టెప్స్ అయ్యి కదా. ఆల్ఫా ఉంది కాబట్టి ఎప్పుడైనా వేసేది చిన్న చిన్న స్టెప్స్ అవునా. సో పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ నుంచి నెగిటివ్ ఎక్స్ యాక్సెస్కి జంప్ అవుతుంది అంటే హై జంప్ చేయదు, చిన్న జంప్ చేస్తుంది అంతేనా. చిన్న బేబీ స్టెప్ జంప్ చేస్తారు. మరి నెగిటివ్గా వచ్చినాక ఇక్కడ నుంచి ఇటు వెళ్తుందా లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్తుందా ఒకసారి జంప్ చేశాక? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది పాయింట్, ఇటు నుంచి x1కి జంప్ చేసింది. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ స్టెప్ రన్ చేస్తే x1 నుంచి x2కి వెళ్తుందా లేకపోతే x1 నుంచి x3కి వెళ్తుందా? x3కి వెళ్తుంది సార్. x3కి వెళ్తుంది. ఎందుకు చూసారు కదా మీరు, అది ఎక్కడున్నా కూడా పాయింట్ సార్ మనం ఈ ఫార్ములా వాడుతున్నామంటే అది పోయేది ఆన్సర్ దగ్గరికే. కాబట్టి ఆల్ఫా రేట్ మనం వాడుతున్నాము అంటే అది దాటచ్చేమో ఆర్జిన్ని, అంటే మన ఆన్సర్ని దాటచ్చేమో, కానీ త్వరగానే మన ఆన్సర్ని రీచ్ అవుతుంది చిన్న చిన్న బేబీ స్టెప్స్ తోటి. అదే ఆల్ఫా రేట్ మనం వాడకపోతే చాలా పెద్ద స్టెప్ తెస్తుంది. మళ్ళీ కరెక్ట్ ఈ డైరెక్షన్కే పోవచ్చు, కానీ అది కూడా పెద్ద స్టెప్తో పోవచ్చు ఈ డైరెక్షన్కి. మళ్ళీ ఆర్జిన్ పోవాలని మళ్ళీ ఇంకా పెద్ద స్టెప్తో ఇటు రావచ్చు. సో డైరెక్షన్ పోవచ్చేమో కానీ మ్యాగ్నెట్ దగ్గర దానికి కరెక్ట్ ఇన్పుట్ లేక అటు నుంచి ఇటు నుంచి పోతూనే ఉంటుంది ఆర్జిన్కి వెళ్ళకుండా. మీకు అర్థమైంది ఎందుకు బేబీ స్టెప్స్ ఇంపార్టెంట్ అనేది? yes. అది ఆల్ఫా రేట్స్ తోనే అవుతుంది, లెర్నింగ్ రేట్స్ తోటి. ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్, ఆల్ఫా అనేది 0.001 తీసుకుంటే బెటర్ 0.01 తీసుకుంటే బెటర్? 0.01 తీసుకుంటే బెటర్ సార్. ఎందుకు? ఎందుకంటే డైరెక్ట్ గా ఉంటుంది సార్, అది అంటే కొంచెం ఒక్క లాజిక్. సెకండ్ ఏంటిదన్నా 6 GB ఉంటుంది. స్లోప్ బట్టి ఉంటుందేమో కదా సార్. ఇది పని చేయదు. ఈ ల్యాప్టాప్ జీబీ ఎప్పుడు వాడలేదు నేను. 16 తోటి ఏం చేస్తాం, మనకి 15 GB వాడుతున్నాం, 16 GB 15 GB ఉంటుంది. మ్యాకా అది దేనికి ఎక్కడ రాదు ఇంకా. ఏమో మీకు తెలియదు, నేను ఏదైనా ప్రిఫర్ చేయండి మీకు. హలో sir. ఓకే, ఏం కాదు, చిన్న డిస్టర్బెన్స్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటున్నారు? ఆల్ఫా 2 ఆల్ఫా 1? ఆల్ఫా 2 సార్. ఎంతమంది ఆల్ఫా 1 ఎంతమంది ఆల్ఫా 2 చెప్పండి. త్రివేణి? సార్ మనకి ఆల్ఫా 1 తీసుకుంటే చాలా అక్యురేట్ గా ఉంటుంది సార్ ఆన్సర్. ఓకే, అక్యురసీ అంటున్నాను అంటే ఒక సెకండ్. ఎందుకు త్రివేణి? సార్ అది చాలా చిన్న మైన్యూట్ వాల్యూ డిఫరెన్స్ చూపిస్తుంది సార్. అంటే చిన్న చిన్న స్టెప్స్ తోటి ఆన్సర్కి వెళ్తాం. చాలా స్టెప్స్ అవుతాయి. అవును సార్. సో దీనివల్ల మనకి ఏంటిది అంటే స్టెప్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అక్యురసీ కూడా ఉంటుంది కదా. అక్యురసీ కూడా ఉంటుంది, ఎందుకంటే రీచ్ అవుతాం చిన్న చిన్న చాలా స్టెప్స్ కాబట్టి. ఓకే, సో దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటిది, మనం ఏమంటారు ఈ వాల్యూని దాటేసి ఎటోపోమా, అంటే ఆన్సర్ని దాటేసి ఎటోపోము, ఆన్సర్కే రీచ్ అవుతాం కానీ స్టెప్స్ ఎక్కువ. అవును సార్. ఆల్ఫా 2 వల్ల అంటే స్టెప్స్ తక్కువ. స్టాండర్డ్ ఫామ్ కదండి సార్ ఆల్ఫా 2 అంటే ఒక ఏంటిది స్టాండర్డ్ ఫామ్ కరెక్ట్ అట్లేముండదు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అట్లేముండదు. 0.01 స్టాండర్డ్ 0.01 స్టాండర్డ్ కాదు, ఇట్లేముండదు. ప్రాబ్లం బట్టి అప్పుడప్పుడు లర్నింగ్ రేట్స్ మార్చాల్సి వస్తుంది, కోడ్ బట్టి మార్చాల్సి వస్తుంది, డేటా సెట్స్ బట్టి మార్చాల్సి వస్తుంది, మోడల్ బట్టి మార్చాల్సి వస్తుంది. ఎట్లా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంది. సో 2 వాల్యూస్ ఇస్తే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఒకటి, ఆల్ఫా రేట్స్ మరీ చిన్నగా ఉంది కాబట్టి ఇది 100 స్టెప్స్లో అయిపోతే ఇది 10 స్టెప్స్లోనే అయిపోతుంది.
సో స్టెప్స్ ప్రకారం చూసుకుంటే ఏది బెటర్? Ten ఆల్ఫా 2 బెటర్, అంటే హయ్యర్ లెర్నింగ్ రేట్ బెటర్. తక్కువ స్టెప్స్ లో మనకు ఆన్సర్ రావాలి అంటే. ఆల్ఫా 1 తోటి ఏంటంటే మన ఆన్సర్ ఒకవేళ 3.41 అనుకో ఎగ్జాక్ట్, లేకపోతే x ఈక్వల్స్ టు 3.4153 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అనుకుందాం. మనం ఎన్ని రోజులు అయితే డెసిమల్స్ మాట్లాడుకోలేదు, మహా అంటే x ఈక్వల్స్ టు 1 దగ్గర లోకల్ మినిమం అంటున్నాం, లేదా x ఈక్వల్ టు 0 దగ్గర అంటున్నాం, అవునా? కానీ రియల్ వరల్డ్ అయితే ఇంకా సింపుల్ ఫంక్షన్స్ ఉండవని చెప్పాను కదా మీకు, y ఈక్వల్స్ టు x స్క్వేర్ x3లు ఉంటాయని. ఇందాక మీకు చూపించినట్టు ఇంత కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఏది sin x స్క్వేర్ ఇంటూ cos x స్క్వేర్ ఇంటూ tan x స్క్వేర్ అనేది. అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి పాయింట్స్ వస్తాయి. x ఈక్వల్స్ టు 3.4153 దగ్గర అటెండ్ అవ్వచ్చు లోకల్ మినిమం. అప్పుడు ఈ 2 లెర్నింగ్ రేట్స్ నేను వాడితే దీంట్లో దేనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి? Alpha 1 is there. ఆల్ఫా 1 ఎందుకు చేస్తుంది చాలా చిన్న చిన్న స్టెప్స్. ఆల్ఫా 2 అయితే 3.42 రీచ్ అవ్వచ్చు, లేకపోతే 3.43కి రీచ్ అవ్వచ్చు, లేకపోతే 3.41కి రీచ్ అవ్వచ్చు. కానీ మళ్ళీ అంత అక్యురేట్ డెసిమల్కి రీచ్ అవ్వలేము కదా, అంటే అంత చిన్న స్టెప్స్ వేయలేము కదా మనం. కానీ రియల్ వరల్డ్లో ఈ ఆన్సర్ వచ్చినా ఈ ఆన్సర్ వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. అంత అక్యురేట్గా రావాల్సిన అవసరం ఉండదు, త్వరగా అయిపోతే బెటర్ అన్నట్టుగా ఉంటుంది. సో ఈ రెండిట్లా మరీ అంత చేంజ్ కాదు అక్యురసీ, కాబట్టి ఆల్ఫా 2 వెళ్తే కొంచెం బెటర్. ఇది ఎట్లా అంటే కంపల్సరీ అది ఏమంటారు రూల్ కాదు. మళ్ళీ ఒక క్లయింట్కి నాకు అక్యురసీ కావాలని అనుకోవచ్చు, అప్పుడు ఇది బెటర్. ఇంకో క్లయింట్కి నాకు ఒకటే రోజులు ఇచ్చేసారా 10 రోజులు కాదనుకుంటే అప్పుడు ఆల్ఫా 2 చేయడం బెటర్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చాల్సి వస్తుంది దీన్ని. మీకు అర్థమైంది? సో తక్కువ ఆల్ఫా రేట్ అంటే తక్కువ వాల్యూ ఉంటే ఎక్కువ అక్యురసీ ఉండొచ్చు, కానీ ఎక్కువ స్టెప్స్. ఇదైతే తొందరగా ఆన్సర్ వచ్చేస్తుంది కానీ అంత అక్యురసీ ఉండకపోవచ్చు. హలో, Yes, sir. ఇది అర్థమైంది కదా? ఒక క్వశ్చన్ ఇస్తాను, రేపు నాకు దానికి ఆన్సర్ తీసుకొని రండి. చిన్న క్వశ్చన్, అదేం పెద్దది. Okay, sir. f of x ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఇది ఫంక్షన్. ఇనిషియల్ వాల్యూ వచ్చేసి x0 ఈక్వల్స్ టు 6. ఒక 10 స్టెప్స్ చేసుకోండి. అదిలే మీకు ఒక 5 స్టెప్స్ చేసిన కాన్సెప్ట్ అర్థమవుతారు. ఒక 5 స్టెప్స్. సార్ లర్నింగ్ రేట్ ఏమి లేదు. అది ఇట్లా అడగాలి. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.1. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చినట్టేనా మీకు? ఇచ్చినట్టే. x0 6, నాకు x5 వాల్యూ ఎంత అనేది చెప్పాలి. ఓకే సార్. సో గ్రేడియంట్ డీసెంట్ క్లారిటీ వచ్చినట్టేనా మీకు? ఈ గ్రేడియంట్ డీసెంట్నే మనం మెషిన్ లెర్నింగ్లో వాడుతాం. ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా, 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్స్ అని. సిస్టమ్కి ఒక 1000 స్టెప్స్ లేకపోతే 10,000 స్టెప్స్ ఇచ్చేసి వదిలేస్తాం దాని సైడ్కి. అట్లా మనం వచ్చి మన పని చేసుకుంటూ ఉంటాం. ఈ లోపు ఏమవుతుంటుంది, సిస్టమ్ ఎక్స్ వాల్యూస్ని అప్డేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఈ అప్డేట్ చేసుకుంటూ పోతుంటుంది చూసారా, దీన్నే లెర్నింగ్ అంటారు. ఈ లెర్న్ చేస్తుంది ఏంటిది, మనం కాదు, మీరు కాదు, నేను కాదు, మెషిన్. ఈ ప్రాసెస్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. క్లియర్ అయిందా టర్మ్ నేను చెప్పింది? ఇక్కడ x0 నుంచి x10,000కి వెళ్తుంది కదా వాల్యూ 1 by 1. ఫర్ లూప్ రాస్తారు మీరు సిస్టమ్లో. ఆ ఫర్ లూప్ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క x న్యూ వాల్యూని తీసుకొస్తూ ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటుంది. రియల్ వరల్డ్ ఒక 5 minutesలో అయిపోయే టాస్క్ కాదు అది. 5 days పట్టచ్చు, 10 days పట్టచ్చు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి. ఈ 5 to 10 daysలో మీరేం కోడ్ రాయరు, వదిలేస్తారు సిస్టమ్ని. ఇట్లా దాన్ని జోలికి కూడా పోరు. ఈ లోప ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎక్స్ అప్డేట్ అవ్వడం అనేది, ఆ ప్రాసెస్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఆ లెర్నింగ్ తొందరగా అవ్వడమా ఏమంటారు లేట్గా అవ్వడమా అనేది డిపెండ్ చేసేది ఈ పారామీటర్, ఏది ఆల్ఫా అనే పారామీటర్. అందుకే దీనికి పేరు వచ్చేసి లెర్నింగ్ రేట్ అంటారు.
ఎంత రేట్లో మెషిన్ నేర్చుకోవాలి. అర్థమైందా చెప్పండి పేరు ఎస్ సార్. నిఖిత అని పర్సెంట్. Yes, sir. ఇప్పుడు ఇది మెషిన్ లెర్నింగ్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది గ్రేడియంట్ డీసెంట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో లీనియర్ రిగ్రెషన్లో చెప్తాను. ఈ లీనియర్ రిగ్రెషన్లో గ్రేడియంట్ డీసెంట్ ఎట్లా యూజ్ చేస్తున్నాం, మనం ఎట్లా మెషిన్ లెర్నింగ్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. కానీ మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేసే వెనుక ఉండేది నథింగ్ బట్ ఈ గ్రేడియంట్ డీసెంట్. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఇవన్నీ చూసారు కదా, వాటిని ట్రైన్ చేయడానికి కొన్ని సంవత్సరాలు అయితే కొన్ని రోజులు అట్లా పక్కన పెట్టేస్తారు సిస్టమ్. దాని వెనుక గోత్రూ అయ్యేది ఈ స్టెప్, ఈ గ్రేడియంట్ డీసెంట్ స్టెప్, 1 by 1. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు ఒకటే పారామీటర్ మీద అప్డేట్ చేస్తుంది ఎక్స్ వాల్యూని, Yes, sir. అవునా? చాట్ జీపీటీలో కొన్ని కోట్ల పారామీటర్స్ ఉంటాయి అప్డేట్ చేయడానికి, ఒకటి కాదు కొన్ని వందల కోట్ల పారామీటర్స్ చాట్ జీపీటీలో. అంటే ఎంత టైం పడుతుంది దానికి మెషిన్కి ట్రైన్ అవ్వడానికి? అది ఒక సెకండ్లో ట్రైన్ అవ్వదు, కొన్ని రోజులు టైం తీసుకుంటుంది మనకి వాటిని ట్రైన్ చేయడానికి. సో మీకు జస్ట్ ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పింది గ్రేడియంట్ డీసెంట్. మెషిన్ లెర్నింగ్కి ఇది ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది లీనియర్ రిగ్రెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, గ్రేడియంట్ డీసెంట్ వల్ల మనకి లీనియర్ రిగ్రెషన్లో కెమికల్ మోడల్ ఇలా క్రియేట్ చేస్తాము. ఓకే, దీనికంటే ముందు నేను నెక్స్ట్ క్లాస్లో 2 వేరియబుల్స్ అయితే ఎట్లా చేయాలి గ్రేడియంట్ డీసెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటిది, ఇప్పుడు మనకి ఫంక్షన్ y = x² ఉంది, నెక్స్ట్ y = x² + u² లేదా z = x² + y². ఇలాంటి దానికి ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. మీకు పార్షియల్ డెరివేటివ్స్ ఐడియా ఉందా? ఎస్ సార్. త్రివేణి ఎక్స్ప్లెయిన్ చేయమా పార్షియల్ డెరివేటివ్ అంటే ఏంటి? సో ప్రతి అక్కడ ఉన్న ఫంక్షన్స్ కి మొత్తానికి డెరివేటివ్ చేయాలి సార్. అన్ని వేరియబుల్ అనుకునే చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు dz విత్ రెస్పెక్ట్ టు అనదర్ వేరియబుల్ లో చేయాలి సార్. ఇప్పుడు dz/dx చేస్తా అనుకుంటున్న పార్షియల్ డెరివేటివ్ అంటే దీని వాల్యూ ఎంత? 2x 2x సార్ 2y ప్లస్ 2y ప్లస్ 2y dy/dx దేనికి dz/dx? y స్క్వేర్ కి సార్. అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ dy/dx అని పెట్టాలా? లేదు సార్, అంతే అంతే. ఇది పార్షియల్ డెరివేటివ్ అంటున్నారు. వేరే వాళ్ళ కన్నా అక్కడ సార్ చెప్పండి. dz/dx 2x ఏంటిది? 2x + 0నే వస్తుంది సార్. ఎందుకంటే సార్ ఇది డోర్స్ తో y అంతా 0 అయిపోతుంది కదా సార్. మీరు y² ని కాన్స్టెంట్ అనుకుంటున్నారా? ఎస్ సార్. అంతే. అంటే మనము పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి మిగతా వేరియబుల్స్ అన్ని జీరోస్ చేసుకుంటాం. మిగతా వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్స్ లాగా ట్రీట్ చేస్తాం, అది పార్షియల్ డెరివేటివ్. ఎస్ సార్. సో ఇక్కడ కాదు సార్. అంటే మీ అన్ని వేరియబుల్స్ లాగే ట్రీట్ చేసుకోవాలి సార్. అట్లయితేనే అవి పార్షియల్ డెరివేటివ్స్ అవుతాయి సార్. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంది డెరివేటివ్ కాదు. ఇప్పుడు dz/dx అనుకో, నువ్వు అన్నట్టు 2x + 2y dy/dx అని రాస్తాను. ఇది రెగ్యులర్ డెరివేటివ్. ఇది నేను చేస్తుంది పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఎక్స్ని మాత్రమే వేరియబుల్ లాగా కన్సిడర్ చేసి వైని కాన్స్టెంట్ లాగా చూస్తాం కాబట్టి అది 0 అవుద్ది. అంతేనా హర్షిత? ఎస్ సార్, అంతే సార్. ఎవరికైనా ఐడియా ఉందా పార్షియల్ డెరివేటివ్స్? ఇంకా నిఖిత, మాధవి, ఇందు, సౌజన్య Yes, sir. ఐడియా ఉందా మాధవి పార్షియల్ డెరివేటివ్స్? Yes, sir. ఇప్పుడు ఇది కరెక్టేనా నేను రాసింది ఇక్కడ? ∂z/∂x 2x + సో త్రివేణి ఒక్కసారి రివైజ్ చేయమా పార్షియల్ డెరివేటివ్స్. జనరల్గా అయితే మనం రెగ్యులర్ డెరివేటివ్ చేస్తున్నామంటే వేరియబుల్స్కి మళ్ళీ మనం
డిరైవ్ చేయాల్సి వస్తుంది. మీకు నేను ఫార్ములాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది మనం చేసింది డెరివేటివ్. బట్ నేను చెప్తుంది అవును పార్షియల్ డెరివేటివ్. పార్షియల్ Partial డెరివేటివ్కి వచ్చినప్పుడు మిగతా వేరియబుల్స్ అన్నిటిని మనం కాన్స్టెంట్స్ లాగా ట్రీట్ Constant. చేస్తాం. సో నేను రేపు చెప్పబోయేది కూడా ఏంటిదంటే y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ లాంటి ఫంక్షన్ కాకుండా z ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లాంటి ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో చేంజ్ చేయడానికి? 2 parameters. కాబట్టి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. x1 ఈక్వల్స్ టు x0 మైనస్ ఆల్ఫా ఇంటూ, ఇప్పుడు ఇక్కడ ఏంటి స్లోప్ అంటే దాని అర్థం ఏంటిది అసలు అంటే ఇందాకటి ఫార్ములా ఉందా? మనకి క్రియేట్ చేసిన ఫార్ములా ఏంటిది? x1 ఈక్వల్స్ టు x0 విత్ x న్యూ ఈక్వల్స్ టు x ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ Alpha. స్లోప్ ఎట్ xl. ఈ X స్లోప్ ఎట్ x ఓల్డ్ అంటే దాని అర్థం ఏంటిది? x న్యూ ఈక్వల్స్ టు x ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ f డాష్ ఆఫ్ x ఓల్డ్ అనొచ్చా? Yes, sir. f డాష్ అంటే ఏంటిది? స్లోప్ అంటే దాని డెరివేటివ్ అన్నట్టే. మరి ఇక్కడ f డాష్ ఆఫ్ x అని పెట్టాలా, f డాష్ ఆఫ్ x ఓల్డ్ అని పెట్టాలా? ఈ ఫార్ములా X కరెక్టా old, sir. లేకపోతే ఇది కరెక్టా? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా? First one correct, sir. ఎందుకు నేను అంటున్నది స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్ అని. ఎట్ ఎక్స్ ఓల్డ్ అంటే ఏంటిది? స్లోప్ కనుక్కోవడం అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎట్ ఎక్స్ ఓల్డ్ అంటే ఎక్స్ ఓల్డ్ని సబ్స్టిట్యూట్ చేయడం కదా. Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2x ఎక్స్ స్క్వేర్కి అవునా? Yes, sir. కానీ ఫార్ములాలో 2x పెడితే సరిపోదు కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఎక్స్ ఓల్డ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంతేనా? Yes. Yes, sir. ఇది క్లియరా నిఖిత? Yes. Yes, sir. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి 1 or 2? 1, sir. 1. 1, sir. Sir. ఎవరన్నారు సెకండ్ అని? నేను అర్షియా సార్. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటున్నారా, ఎక్స్ ఓల్డ్ కాకుండా? అంటే ఎక్స్ ఓల్డ్ కాబట్టి అర్థం కదా మరి ఎప్పుడు? కాదు సార్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఓల్డే కదండి సార్. కాదు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ లో ఏదన్నా ఉండొచ్చు అని జస్ట్ ఫంక్షన్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. అదే సార్ సెకండ్ వన్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్ అంటే 2 ఇంటూ ఎక్స్ ఓల్డ్ అని. మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ? స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్ అంటే ఏంటిది? ఇది కాదు. హలో హర్షియా. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా? ఇందాక మీకు x0 4 అన్నప్పుడు 4 ఈక్వల్స్ టు x1 ఈక్వల్స్ టు 4 మైనస్ అని రాసి సమ్ 0.1 అయితే 0.1 అని పెట్టి ఇక్కడ 2x అని రాసారా? లేదా 4 మైనస్ 0.1 అని చెప్పేసి 2 ఇంటూ 4 రాసారా? x1 2 into 4 రాసాం సార్. ఇదే కదా మీరు రాసిన స్టెప్. Yes, sir. ఎందుకు ఈ 2 ఇంటూ 4 అంటే ఏంటిది? స్లోప్ ఎట్ 4. X old. Old, sir. స్లోప్ ఎట్ 4 ఎందుకు? ఎక్స్ ఓల్డ్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కరెక్టా లేకపోతే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్ కరెక్టా? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్డ్ X old correct. ఎక్స్ ఓల్డ్ కరెక్ట్. ఎందుకు? మనకి సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఎక్స్ ఓల్డ్ని. Yes, ఇది sir. క్లియరా అర్షి? ఎస్ సార్, అర్థమైంది. ఓకే. సో ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ F of ఎక్స్ ఓల్డ్. ఇది ఒక్క పారామీటర్ ఉంటే ఇలా అప్డేట్ చేస్తున్నాం. అదే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటే జెడ్ అనే ఫంక్షన్, ఇప్పుడు ఎక్స్ని అప్డేట్ చేయాలి, వైని అప్డేట్ చేయాలి, అవునా? సో ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఒక్క సెకండ్. రేపటి నుంచా చెప్తున్నారని వారు గ్రూప్ నుంచి జాయిన్ అవుతున్నట్టు క్లారిటీ ఉంది. అంటే రిజిస్టర్ ఓకే. అందరు రిజిస్టర్ అయ్యి ఆ లింక్స్ నుంచే జాయిన్ అయ్యేటట్టుగా మాట్లాడాలి. తర్వాత రోజు సెషన్స్ ఓపెన్ అయితే సెషన్స్ నుంచి ఓకే ఓకే. హలో హలో. ఎస్ సార్. సో ఇప్పుడు ఎక్స్ న్యూని మనం అప్డేట్ చేయాలంటే ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ హోల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ ఎఫ్ డాష్ కాకుండా పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎట్ ఎక్స్ హోల్డ్ వై న్యూకి వై హోల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై ఎట్ వై ఓల్డ్. వై హోల్డ్. ఈ ఎగ్జాంపుల్స్ మీకు రేపు చేపిస్తాను నేను ప్రాక్టీస్కి. బట్ మీరు ఈ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా, రేపు నేను అడుగుతాను. ఎవరైనా అడుగుతా, ఏ స్టెప్ అన్నా అడగచ్చు. ఓకే సార్. క్వశ్చన్ నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు, అందరు నోట్ డౌన్ చేస్తే వేరే సెట్ వెళ్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఎక్స్ నాట్ వచ్చేసి 6. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.1. 5 స్టెప్స్ చేసుకుంటూ రండి. క్లీన్. ఎస్ సార్. ఓకే, నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమన్నా? హలో. ఓకే, అటెండెన్స్ తీసుకుంటా. అంకిత వి. ఆర్షియా. ప్రెజెంట్ సార్. అనిత. Present, sir. హిందూ. ప్రెజెంట్ సార్. నిఖిత. ప్రెజెంట్ సార్. శిరీష. శిరీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్. అవును సార్. ఓకే, నువ్వుగా శిరీష. జ్యోతిర్మయ నుంచి శిరీష ఉందా? శిరీష అబ్సెంట్. ఇందాక ఎవరు అన్నారు కదా హెల్త్ బాగాలేదు కదా, అన్న పేరు ఎస్ అఖిల. ఎస్ అఖిల్ అనుకుంటాను. ఓకే. ఎస్ సార్. శిరీష అబ్సెంట్ ఇవాళ. వచ్చాను సార్. నువ్వు కాదమ్మా, నేను జ్యోతిర్మయ. జ్యోతిర్మయ కాలేజ్ ఎవరు? శిరీష లేదు సార్. శిరీష లేదు, అబ్సెంట్. ఓకే. మాధవి. Present, sir. సౌజన్య. ఎస్ సార్. త్రివేణి. ప్రెజెంట్ సార్. అనుష. అనుష. అనుష అబ్సెంట్ చేస్తుంది. ఆబ్సెంట్. ఎస్ సార్. యు అఖిల. ఎస్ సార్. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి. గౌతమి అబ్సెంట్ చేస్తుంది. ఆబ్సెంట్ సార్. సృష్టి. ప్రెజెంట్ సార్. హర్షిత. ఎస్ సార్. ఓకే. ప్రభు తేజస్. ఎస్ సార్. మెరుగు శైలజ.
ప్రెసెంట్ సార్. మెరుగు శైలజ నువ్వు ఏ డేస్ ప్రెసెంట్ ఉండే? నువ్వు ఏ డేస్ క్లాస్ అటెండ్ అయ్యావు శైలజ? సార్ ఏది? అంటే ఈ రోజుతో 4 days అటెండ్ అయ్యాను సార్ నేను క్లాస్కి. ఓకే, నువ్వు 12th 13th అటెండ్ అయ్యావా? అవును సార్. 19 కాలేదు. ఓకే, సో నిన్న ఇవాళ అటెండ్ అయ్యావు ఆఫ్టర్ హాలిడేస్, అంతేనా? 19 అవ్వలేదు సార్. ఓకే, 19 అవ్వలేదు, 20 అవ్వలేదు, నువ్వు 21 22 12 13 అయ్యావు. ఓకే, శిరీష మల్లిరెడ్డి ప్రజెంట్? ప్రెజెంట్ సార్. ఓకే, వెంకటలక్ష్మి? ప్రెజెంట్ సార్. ఓకే, గురుతుర్తి మౌనిక. ఇవాళ ఫస్ట్ క్లాస్ అమ్మాయి? మౌనిక హలో, మీరు రెస్పాన్స్ చేయకపోతే అబ్సెంట్ అయ్యాల్సి వస్తుందమ్మా, జస్ట్ జాయిన్ అయిపోతుంది, కుదరదు. గుర్తి మౌనిక. హలో, ఓకే. ఇవాళ ఫస్ట్ డేనా అమ్మాయి? చాట్లోనే మెసేజ్ ఇవాళ ప్రజెంట్ చేస్తున్నా. ఓకే, అంతే. అటెండెన్స్ ఎవరిది మిస్ అవ్వలేదు కదా? హలో సార్ పానుకి దుర్గా ప్రెజెంట్ సార్. ఇవాళ ఫస్ట్ క్లాస్ అమ్మ నీది? సార్. ఫస్ట్ క్లాసేనా? ఎస్ సార్. ఓకే, ఒక 5 minutes థింగ్. ఇంకా ఎవరిది లేదు కదా ఇంకా ప్రజెంట్స్? అందరిది అయిపోయినట్టే కదా? ఓకే, ఫస్ట్ జ్యోతిర్మయ్ కాలేజ్. జ్యోతిర్మయ్ కాలేజ్ మీకు అప్పుడు ఒకసారి నేను పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ కామని చెప్పాను, గుర్తుందా? కోర్సెస్. హలో, Yes, sir. అందరూ కోర్సెస్ రిజిస్టర్ అయినట్టేనా? మీకు సర్టిఫికేట్ రిజిస్టర్ అవ్వకపోతే రాదు. హలో, అయ్యాం సార్. రిజిస్టర్ అయ్యారు. ఓకే, ఓకే మీరు అందరు రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు గాయత్రి డిగ్రీ కాలేజ్ మీకు ఐడియా ఉందా ఎట్లా రిజిస్టర్ కావాలి అనేది? ఎస్ సార్. గాయత్రి డిగ్రీ కాలేజ్. ప్రభు రిజిస్టర్ అయ్యావా? హలో, మెరుగు శైలజ? అటెండెన్స్ అయిపోతే దెబ్బకి వెళ్ళిపోయినట్టు. ప్రభు తేజస్ సార్ రిజిస్టర్ అయ్యావా ట్రయల్ రైట్లో? సార్ రిజిస్టర్ అయ్యాను కానీ లింక్స్ రావట్లేదు సార్, అది స్కెడ్యూలే వస్తుంది అందులో. మీకు జాయిన్ లింక్ ఎవరికి చూపెట్టట్లేదా అమ్మా ఎవ్రీడే? నో సార్. నో సార్, లింక్స్ లేవు సార్, షెడ్యూల్ ఒకటే వస్తుంది సార్. ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ చేసి చూపిస్తారా నాకు? స్క్రీన్ షాట్ అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ కాదు, స్క్రీన్ షేర్ నేను చేస్తాను సార్.